హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ స్నాక్స్ ఐటము. వీటిని మనము ఎగ్ స్టిక్స్ అంటారు. ఈజీగా పిల్లలు ఇష్టపడేలాగా ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇవి తింటుంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, మధ్య మధ్యలో ఎగ్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంది. సో వీటికి కాంబినేషన్ మనము సాస్ వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేలాగా ఇలా బాగా ఉడికించుకోండి. ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేసి అవి ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి ఇలా ఫోర్క్ పెట్టి చూస్తే మనకు బాగా ఉడికిపోయినాయి అని తెలుస్తుంది. సో ఇంకా అవి పైన తొక్క తీసేసి ఇలా పొటాటో స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఫోర్క్తో అయినా స్మాష్ చేసుకొని ఇలా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేయాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత 1 స్పూను ఉప్పు, చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు కారం వేసుకోండి. ఈ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, గరం మసాలా, చాట్ మసాలా ఇవన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని బాగా ఇలా చేతితోనే మిక్స్ చేసుకోండి. స్పూన్తో అయితే సరిగ్గా మిక్స్ అవ్వదండి, అందుకని చెప్పేసి ఇక్కడ నేను చేతితోనే కలుపుకుంటున్నాను. ఇలా అన్నీ బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 నుంచి 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అవి చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్లో వచ్చేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి బ్రెడ్ని. ఈ మధ్యలో మీరు ఎగ్స్ కూడా ఉడికిపోయి ఉంటాయి కదా, అవి ఒలిచి పక్కన ఉంచుకోండి. తర్వాత ఇంకొక ఎగ్ని ఇలా పగలగొట్టేసి ఒక గిన్నెలో వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఉడకపెట్టి ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు చాలా లావుగా వస్తుంది అని చెప్పేసి ఇలా నేను ఒక ఎగ్ని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ స్టఫ్ ఉంది కదా, అది తీసుకొని దాని లోపల ఈ ఎగ్ పెట్టేసి స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసిన తర్వాత ఇది ఆ ఎగ్లో ముంచేసి నెక్స్ట్ ఇంకొక కోటింగ్ మనము బ్రెడ్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్లో ముంచి ఇప్పుడు అది తీసుకెళ్ళి మనము బాగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు బాగా వేగేలాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే మనము కోట్ చేసి పెట్టుకొని నూనెలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడిపెట్టుకొని ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి కొంచెం సాస్ వేసి ఇవి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి పైన ఏమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా మనకి ఆ ఎగ్ తగులుతూ టేస్ట్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.